అవసరం అవుతోంది. తెలిసి కానీ తెలియక కానీ జీవహింస ఎక్కువ చేస్తే మనకి ఈ శారీరక మానసికమైన భూత ప్రేత పిశాచాదుల బాధ వస్తుంది. అందుకే పూర్వకాలంలో అహింసతో బ్రతకరా అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హింస చేయాలి, లేకపోతే అనవసరంగా హింసించరాదు. గురువుల్ని తిట్టిన అంటే నాబోటివాడు ధర్మ సందేహం తీరుస్తూ ఉంటే ఏ పక్కకో వెళ్ళి తిట్టిన దుర్మార్గుడికి కూడా ఈ భూతప్రేత పిశాచాల బాధ వస్తాయిట. భార్యని చంపినవాడు, గర్భవతిని ఏడిపించేవాడు, లేక తల్లిదండ్రుల్ని పట్టించుకోని వాళ్ళు, ఇలా వీళ్ళందరికీ భూత బాధ పట్టుకుంటుంది. భూతప్రేత పిశాచ బాధ నుంచి బయటపడడానికి ఈ కలియుగంలో తక్షణం చేయవలసిన పని హనుమంతుడిని పట్టుకోవటం. హనుమంతుడి నామాలు ఉన్నాయి, అవి చేసుకోండి. ఓం హరిమర్కట మర్కటాయ నమః లాంటి నామజపం చేయండి. లేదా హనుమాన్ చాలీసా ఉండనే ఉంది. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబునాము సునావై అని అందులో తులసీదాసు రాశాడు.